అది అంబటి నివాసం దగ్గర ఉద్రిక్తత ఇంకా తగ్గలేదు. ఇప్పటిదాకా పోలీసు ఉన్నతాధికారులు ఎమ్మెల్యే గల్లా మాధవ్తో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాత్రం ఇంకా ఖచ్చితంగా వెళ్లేది లేదు, బయటకు తీసుకురండి లేదా అరెస్ట్ చేయండి, ఆయన ఎందుకు లోపల ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. స్టిల్ మనం ఇక్కడ ఆ ఇంట్లో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. కొన్ని నిమిషాల క్రింద అంబటి కారుని ధ్వంసం చేశారు కార్యకర్తలు అండ్ చీపులతో కూడా మరికొంతమంది వచ్చారు. ఇది కొద్దిసేపటి జరిగింది. సో అలా ఇంటికి నలువైపుల నుంచి కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. యాక్చువల్లీ ఇది ఇవాళ ఉద్రిక్త వాతావరణం ఉండొచ్చు అని ముందుగానే పోలీసులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా ఉండడంతో పోలీసులు కూడా కొన్ని నిమిషాలు ఏమీ చేయలేకపోయారు. పరిస్థితి అదుపు తప్పింది. ఆ టైంలో స్వల్పంగా లాఠీ చార్జ్ చేసేదాకా కూడా వచ్చింది పరిస్థితి. కానీ వాళ్ళు మాత్రం వినలేదు, అక్కడి నుంచి కదలలేదు. అండ్ అటు ఆఫీస్ కానీ ఇటు ఇల్లు కానీ ఏది వీలైతే అది అందుబాటులో ఉన్న వస్తువుల్ని పగలగొట్టారు, ఆ పూల కుండుల్ని ఎత్తేశారు. ఆ తర్వాత కారును అయితే ముందు భాగం పూర్తిగా ధ్వంసం చేసేశారు లోపల దాకా వెళ్ళి. సో అక్కడ పోలీసులు ఆపారు అండ్ అంబటి ఇంటి సిబ్బంది కూడా ఆపారు. కానీ ఎవరు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు కానీ ఫెయిల్ అయ్యారు. సో కాస్త ఇప్పుడే పోలీసులు బతిమాలుతున్నారు, కొంచెం ఆగండి, కాస్త టైం ఇవ్వండి, చట్టం ఏ ప్రకారం అయితే అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చట్టం ఏదా అయితే ఉందో ఉన్నతాధికారులు ఏ ఆదేశాలు ఇస్తారో ఆదేశాలు మేము తూచా తప్పకుండా పాటిస్తాం, ఖచ్చితంగా మీరు కొంచెం టైం ఇవ్వండి, కొంచెం శాంతించండి అని చెప్పేసి అక్కడ ఉండే వారందరికీ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా సరే ఉద్రిక్త వాతావరణం ఇంకా చల్లారట్లేదు. అంబటి ఇంటి దగ్గర టెన్షన్ ఉంది. రైట్స్ మనం ఈ విజువల్ చూస్తున్నాం, ఇంటి పక్కన ఉన్న విజువల్ ఇంట్లోనే ఓ సైడ్కి అక్కడ కూడా వెళ్ళారు, ఏది కనిపిస్తే దాన్ని ధ్వంసం చేయడానికి. సో పోలీసులు అక్కడ దాకా వెళ్ళి వారిని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ టైంలో వాళ్ళు అసలు ఆవేశంలో ఉన్నారు, ఎవరి మాట వినట్లేదు. సో పూల కుండీల్ని పగలగొట్టారు, కుర్చీల్ని విరగ్గొట్టారు, అండ్ రాళ్ళు కర్రలతో వచ్చారు. సో అద్దాల్ని ధ్వంసం చేశారు, మనం చూస్తున్నాం. సో ఉదయం నుంచి ఇలాంటి ఉద్రిక్త వాతావరణమే మనకు కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడుపై ఆయన తండ్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, క్షమాపణ చెప్పాలి. ఒక రాజకీయ నాయకుడే ఉండి మాజీ మంత్రిగా కూడా పనిచేసి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడతారా? రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ ఇలా బూతులు తిడతారా, దుర్భాషలు ఆడతారా? సో ఊరుకునే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఇటు టీడీపీకైనా అటు చంద్రబాబు నాయుడుకైనా అంటూ అక్కడ కార్యకర్తలు ఎంతోమంది తరలివచ్చి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అంబటి కూడా దీనికి సంబంధించి వివరణ ఇచ్చారు. తాను చంద్రబాబు నాయుడిని తిట్టలేదని, ఆ టైంలో అక్కడ ఉన్నవారు నన్ను బూతులు తిడుతూ ఉంటే నేను వారిని తిట్టాను, కానీ ఆ టైంలో చంద్రబాబు పేరు వచ్చింది అని అన్నారు. బట్ అయినా అరెస్ట్ చేయాలని చంద్రబాబు దగ్గర నుంచి పోలీసులకు ఆదేశాలు వచ్చాయి. సరే చేస్తే చేసుకోండి, అరెస్టులకు దేనికి నేను భయపడనంటూ అంబటి ఇక సమాధానం ఇవ్వడంతో ఇంకా ఆగ్రహానికి లోనైన టీడీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చి అంబటి ఇంటిని ధ్వంసం చేయడం మనం చూస్తున్నాం. ముందున్న సామాను కానీ అండ్ పూల కుండీలు కానీ కారు కానీ ధ్వంసం చేశారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి నేతృత్వంలో కూడా చాలామంది మహిళలు అక్కడికి వచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ అంబటి బయటకు రావాలి, క్షమాపణ చెప్పాలి, అప్పుడే మేము ఇక్కడ నుంచి కదలాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.